అందరికీ నమస్కారం. ఈరోజు మన ఏలూరు 1 టౌన్ పరిధిలో సబ్ జైలుకి వెళ్ళే మార్గంలో లావేటి మోహనమ్మ భర్త సోమేశ్వరరావు, ఈవిడ 32 సంవత్సరాలు, బీడీ కాలనీ. ఈవిడికి లాస్ట్ ఇయర్ 2024 ఆగస్టులో పెళ్ళయింది. ఈ అమ్మాయి ఈ అనాథాశ్రమంలో అంటే పెరిగింది. తర్వాత మన ఏలూరుకు వచ్చి గతంలో ఈమె హౌస్ నర్స్గా పనిచేస్తూ ఇక్కడ ఈ సోమేశ్వరరావు కూడా హాస్టల్ నడుపుతూ ఉండడంతో ఆ పరిచయం ఏర్పడటం, అతను అప్పటికే భార్య మరణించడంలో రెండో వివాహం చేసుకుంటానికి కూడా అంటే ఈవిడ కూడా అంగీకరించి రెండో వివాహం చేసుకుంది. కొంతకాలం బాగానే ఉన్నారు. తదుపరి ఈ అమ్మాయికి కొంచెం ఇబ్బందులు కలగడంతో ఆ అమ్మ భర్తతో విధిస్తే పోలీస్ స్టేషన్ జరిగింది. అప్పటికి కౌన్సిలింగ్ చేసి మళ్ళీ అబ్బాయిని తీసుకుని చేయటం, అట్లా ఇప్పటికి 5 times మనం కౌన్సిలింగ్ చేయటం. ఎందుకంటే తల్లిదండ్రులు లేరు, ఆమె జాగ్రత్తగా చూసుకోమని చెప్పి భర్తకు అప్పచెప్పడం. అప్పుడు కూడా బాగానే ఉంది. కానీ మొన్నటి రోజు అనగా ఇక కౌన్సిలింగ్ జరుగుతూ ఉండగా నిన్న 24/6 నాడు పోలీస్ స్టేషన్కి వచ్చి మళ్ళీ రిపోర్ట్ ఇస్తే వెంటనే ఉమెన్ పోలీస్ స్టేషన్లో ఈ ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. ఆ భర్త మీద 73/2025 అని 498 కింద ఎఫ్ఐఆర్ కట్టి భర్తను పిలిపించడం జరిగింది. ఈ లోపల అమ్మాయి తన భర్తతో ఇంటికి వెళ్తానంటే అతను సార్ 5 సార్లు పంపించారు, ప్రతిసారి కూడా గొడవ చేస్తుంది, కొంచెం ఆగి తీసుకెళ్తాననే దాంతో కౌన్సిలింగ్ చేశాము. ఈ లోపల ఆ అమ్మాయి మనస్తాపం చెంది నిన్నటి రోజు నాడు స్లీపింగ్ ట్యాబ్లెట్స్ తీసుకోవడం జరిగింది. వెంటనే మన పోలీసు వారికి తెలిసి ఆ అమ్మాయిని స్లీపింగ్ ట్యాబ్లెట్స్ని తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. ఆ హాస్పిటల్లో జరిగిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటూ నిన్న రాత్రి మళ్ళీ పారిపోయి బయటకు వచ్చేసింది హాస్పిటల్ నుంచి. వచ్చిన దరిమిలా మళ్ళా వెళ్ళి అమ్మాయి రాత్రి కూడా ఇది చేస్తే మళ్ళీ పోలీసు వారు వెళ్ళి కౌన్సిలింగ్ చేసి భర్త దగ్గర పంపించారు. ఈరోజు ఉదయం మళ్ళీ బయటకు వచ్చి ఆ ఇంట్లో నుంచి వచ్చేసింది. వచ్చిన తర్వాత బీడీ కాలనీ నుంచి వచ్చి ఇట్లా మన సబ్ జైల్ సెంటర్ వరకు వచ్చి ముందు నుంచే నిర్ణయించుకుంది. గతంలో కూడా ఈ అమ్మాయి 2-3 సార్లు అమ్మాయి ప్రయత్నం జరగడం జరిగింది. నిన్నటి రోజు కూడా చేసింది. ఈరోజు మార్నింగ్ పెట్రోల్ తీసుకొని మీద పోసుకొని అంటించుకోవడం జరిగింది. దీంట్లో వెంటనే మేము గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించడం, మేజిస్ట్రేట్ గారి దగ్గర కూడా వాంగ్మూలం ఇచ్చింది. తను ఒంటరిగా ఉండటం వలన భర్తతోటి విభేదించి భర్తతోటి గొడవలు ఉండటం వలన తనకు తానే పెట్రోల్ పోసుకొని అంటించుకున్నట్టుగా చెప్పింది. ఇందులో లోతుగా దర్యాప్తు చేస్తున్నాం. ఎవరిది ఇందులో ఎలాంటి పాత్ర ఉంది, భర్త పాత్ర ఉందా, ఇంకెవరిదన్నా పాత్ర ఉందా, ఈమెకి ఎట్లా పెట్రోల్ వచ్చింది, ఎలా పోసుకుంది, అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తాం. ఇందులో ఎటువంటి అపోహలు లేదు. ఎందుకంటే చాలాసార్లు ఈ అమ్మాయి కౌన్సిల్, ఎందుకంటే ఈ అమ్మాయిని చాలా జాగ్రత్తగా ప్యాంపరింగ్ చేసి తీసుకొని వెళ్ళడం. ఎందుకంటే తల్లిదండ్రులు లేరు, ముందు నుంచి కూడా ఈవిడి అనాథాశ్రమంలో పెరగటం, తర్వాత ఈమె యొక్క మానసిక స్థితి కూడా కొంత డిస్టర్బ్ అవడంతో అందరూ కూడా చేయటం కూడా జరిగింది. కౌన్సిలింగ్ చేసి జాగ్రత్తగా భర్తకు అప్పచెప్పడం జరిగింది. కానీ ఈరోజు మార్నింగ్ తనకు తానుగానే ఇక ఈ స్టెప్ తీసుకొని ఒంటి మీద కిరోసిన్ పోసుకుంది తప్ప దీని మీద ఇప్పటి వరకు ఉన్న ప్రాథమిక దర్యాప్తు మీద మాత్రం తను ఇచ్చినటువంటి డైయింగ్ డిక్లరేషన్ స్టేట్మెంట్లో కూడా తనకు తానే పెట్రోల్ పోసుకుందని చెప్పింది. కాబట్టి అసలు పెట్రోల్ పోసుకోవడానికి కారణాలు ఏంటి, దానిలో ఎవరి పాత్ర ఉందా ఏంటని చూసి దాని ప్రకారం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.